బిగ్ బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఉగ్రవాదులు చేసిన దాడికి దాదాపు 100 మంది సైనికులు చనిపోయారు, 30 మంది మహిళలు, అలాగే చిన్న పిల్లలు కూడా చనిపోయారు. అయితే ఇది జరిగింది భారతదేశంలో కాదు. ఈ జిహాదీ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఉన్నారు. వెస్ట్ ఆఫ్రికాలోని ఉత్తర బూర్కెనాలో జరిగిన ఈ సంఘటన దాదాపు 130 మంది ప్రజలు, అమాయకపు ప్రజలు ఈ జిహాదీ కుక్కల వల్ల చనిపోయారు. మరి ఈ దాడి చేసింది ఎవరు? ఈ జిహాదీ కుక్కల పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు రకరకాల సంస్థల పేర్లతో మొత్తం ఈ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ప్రసిద్ధి చెందారు. వెస్ట్ ఆఫ్రికాలో జరిగిన ఈ సంఘటన ఆల్ ఖదా అనే ఒక ఉగ్రవాది సంస్థ చేసిన దాడి. ఇది జేఎన్ఐఎం. సో అంటే జేఎన్ఐఎం అంటే జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్. సో ఈ జిహాదీ కుక్కలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకే యునైటెడ్ స్టేట్స్ కూడా ఈ టెర్రరిస్ట్ని పూర్తిగా అంతం చేయాలని చూస్తున్నారు. అయితే రీసెంట్గానే ఈ పహల్గామ్ ఉగ్రదాడి అటాక్ మనందరికీ గుర్తుంది. అక్కడ కూడా చేసింది ఈ జిహాదీ కుక్కలే. ఇక్కడ పహల్గామ్లో చేసిన అటాక్ నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరి చంపేశారు. మరి ఈ ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళు అసలు అంతం చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ జిహాదీ కుక్కలు మసక్క అనే ఒక ఆపరేషన్ చేపట్టి ఈ వెస్ట్ ఆఫ్రికాలో ఉత్తర బుర్కినాలో ప్రజలందరినీ కూడా అన్యాయంగా కాల్చి బ్లాస్టులు చేసి మరి చంపేశారు. చిన్నపిల్లలు, ఆ విజువల్స్ అన్ని కూడా మేము ప్లే చేయలేకపోతున్నాం. నిజంగా అవి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంత దారుణంగా చిన్న పిల్లలను కూడా చూడకుండా ఈ జిహాదీ కుక్కలు చిన్న పిల్లలను కూడా చూడకుండా కనికరం లేకుండా దారుణంగా వాళ్ళని కాల్చి కాల్చి చంపేశారు. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఆ విజువల్స్ అన్ని కూడా మేము ప్లే చేయలేకపోతున్నాం. ఒకసారి పూర్తిగా అసలు ఎందుకు అటాక్ చేశారనేది పూర్తిగా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జిహాదీ కుక్కలు ఈసారి 100 మందికి పైగానే పొట్టన పెట్టుకున్నారు. ఉత్తర బూర్కినా ఫోసాలో జిహాదీ మూకలు నరమేధం సృష్టించాయి. వారు చేసిన భారీ హింసాత్మక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడ ఉన్న అధికారులు అయితే తెలియజేశారు. మృతుల్లో చాలా మంది సైనికులే ఉన్నారని తెలుస్తుంది. అలాగే పలువురు పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఈ ఉగ్రదాడుల్లో బలయ్యారని సమాచారం. డెజీబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణ రహితంగా దాడులు జరిపినట్టు స్థానికులు అక్కడ చెప్తున్నారు. బాధిత కుటుంబాల ప్రకారం దాడిలో చాలా మంది మహిళలు ఉన్నారు. బాలికలు అపహరణకు గురయ్యారని అంటున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన అసహనం వ్యక్తమవుతుంది. గత కొన్ని నెలలుగా బుర్కినా ఫోసాలో ఉగ్రవాద మూకలు హింస పెరుగుతున్న ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు అక్కడ వెల్లువెత్తుతున్నాయి. స్థానిక భద్రతా దళాలు సరిగ్గా స్పందించలేకపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ బ్లాస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉన్నాయో. ఆ ఇల్లులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయి మనుషులందరూ కూడా ఆ మంటల్లో కాలిపోతున్నారు, ఆ బ్లాస్ట్ తట్టుకోలేక ఆ వేడిని. మరోవైపు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న యునైటెడ్ నేషన్స్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు స్పందించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సో గైస్, చూసారు కదా, ఈ జిహాదీ కుక్కలు, ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే చాలా చాలా ప్రమాదమే. మన భారతదేశంలోనే చూసాం, వాళ్ళు భారత్పై కాశ్మీర్లో ఎటువంటి అటాక్స్ చేశారు ఇప్పటివరకు. ఇలా ఈ ఉగ్రవాదులు, ముఖ్యంగా ఈ ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ దగ్గర నుంచే తయారవుతారు. వీళ్ళు వేరే దేశాలపైన వాళ్ళ గవర్నమెంట్ పైన దాడి చేయడానికి డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి ఇదే పని. అంటే వీళ్ళకి బాంబ్ బ్లాస్టులు చేస్తే డబ్బులు ఇస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే కూడా ఈ ఇస్లాంకి సంబంధించిన అదంతా కూడా వాళ్ళకి మైండ్కి ఎక్కించి ఓకే ఇస్లాం అంతా కూడా నేర్చుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇతరులను చంపేందుకు వీళ్ళని ఎక్కువగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఇప్పుడు ఉగ్రవాదులు కనీసం చిన్న పిల్లలను కూడా చూడకుండా, మహిళలను కూడా చూడకుండా దారుణంగా చంపుతున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ రకంగా ట్రైనింగ్ తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు మనం ఈ న్యూస్ కొత్త ఏం కాదు. అదే ప్రాంతంలో ఇంతకుముందు వీడియో రికార్డ్ చేస్తూ తలలు నరికేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. ఆ ప్రజలు పారిపోతున్నారు. నిజంగా అక్కడ ఆ బ్లాస్ట్కి ఆ చేతులు కాళ్ళు తెగి పడిపోయి అక్కడ మమ్మల్ని రక్షించిందంటూ కూడా వేడుకుంటున్నారు. అవి చూస్తే నాకు నిజంగా కన్నీళ్ళు ఆగలేదు. మరి ఇలాంటి జిహాదీ కుక్కలను అసలు ఏం చెయ్యాలి? ఈ పాకిస్తాన్ నుంచే తయారవుతున్నారు ఈ జిహాదీ కుక్కలు. ప్రతి చోట ఉన్నారు, ప్రతి చోట. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. వెస్ట్ ఆఫ్రికాలో ఆల్ ఖైదా అనే ఒక ఉగ్రవాది సంస్థ, జేఎన్ఐఎం అంటే జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్.
అసలు మీకేం పోయే కాలం నాకు అర్థం కాదు. అసలు ఏం కావాలి మీకు? మీకేదైనా యుద్ధం చేయాలనిపిస్తే గవర్నమెంట్‌తో చేయండి. అమాయక ప్రజలపైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? చిన్న పిల్లలపైన మీరెందుకు దాడి చేస్తున్నారు? నిజంగా వాళ్ళు ఆ రకంగా దాడి చేస్తున్నారంటే వాళ్ళు చేతకాని వాళ్ళని అర్థం. చాలా సార్లు ప్రూవ్ అయిందిగా చేతకాని వాళ్ళని. అలాగే 100కు పైగా సైనికుల్ని వాళ్ళు అంతం చేశారంటే నిజంగా బుర్కన్ ఫసో ఆర్మీ 100కు పైగా సైనికులందరూ కూడా ఈ ఉగ్రవాద దాడిలో మరణించారు. 130గా పైగానే ప్రజలందరూ కూడా అక్కడ చనిపించారు. పైగా వీళ్ళకి ఆపరేషన్‌కి వీళ్ళు చేసే ఈ బ్లాస్ట్‌లకి ఒక ఆపరేషన్ పేరు ఒకటి. మసక్రే అనే ఒక ఆపరేషన్‌తో చంపేశారంట. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? ఇటు పాకిస్తాన్ కావచ్చు, బలోచిస్తాన్ కావచ్చు. ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇలాంటి ఉగ్రవాదులు తయారవుతున్నారు. అసలు ఆ పాకిస్తాన్ అనేదే లేకపోతే ఈ ప్రపంచ పటంలో ఉన్న దేశాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. సో ఇక్కడ మన భారతదేశంలో చూసుకుంటే మోడీ గారు అందుకనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎవరు ఆపినా తగ్గేదే లేదు. అసలు ఎక్కడ ఆపం? ఎవరు ఆపలేదే. ట్రంప్ గారు మధ్యవర్తిత్వం చేసి భారత్ని కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేశారంటున్నారు కదా. సో దానికి ధీటుగా మోదీ గారు నిన్న సమాధానం చెప్పారు. ఈసారి దేవుడు దిగొచ్చి ఆపినా సరే మేము ఆగం. ఈసారి అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి భారత్ పైన ఏ దాడి జరిగినా అసలు పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా చేస్తామంటూ కూడా చెప్పారు. మీరు అణు ఆయుధాలు ఉన్నాయి, లేకపోతే ఇతర వేరే ఆయుధాలు ఉన్నాయని మమ్మల్ని భయపడితే, మీరు మా ప్రాంతాలను అటాక్ చేసి టార్గెట్ చేసి బ్లాస్ట్ చేస్తామని భయపడితే భయపడం అని వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పారు. ఈ జిహాదీ కుక్కల్ని ఒకేసారి వీళ్ళందరినీ కూడా ఒకేసారి ఒక ప్రాంతానికి చేర్చి వీళ్ళ పైన పెట్రోల్ వేసి అందరినీ కూడా ఒకేసారి తగలబెట్టేస్తాయి. ఈ ప్రపంచానికి ఒక శని వదిలిపోతుంది. చిన్న పిల్లలు మహిళలు అంత దారుణంగా కత్తులతో పేకలు కోస్తున్నారు. నుదుటిపైన ట్రిగర్ పెట్టి కాలుస్తున్నారు. కనీసం అంటే కనీసం కనికరం లేకుండా ఇలా చంపుతున్నారు ఈ జిహాదీ కుక్కలను. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు అసలు ప్రపంచంలో లేకుండానే చేయాలి. వీళ్ళని అంతం చేయాలి, వీళ్ళంతం కావాలి. అయితే ఈ ఘటన ఉత్తర బుర్కినా అనే వెస్ట్ ఆఫ్రికా దగ్గర ఉన్న ఆ ప్రాంతంలో జరిగింది. సో చాలామంది చనిపోయారండి. మరి ఈ కుక్కల్ని ఏం చేయాలో మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే వీళ్ళకి నరకం అంటే ఏంటో బతుకున్నప్పుడే చూపించే చేపలు. ఒకేసారి చంపేస్తే వీళ్ళకి తెలియదు, ఆ బాధ తెలీదు. వీళ్ళని కొన్ని రోజులు ఉడికించి అలా చంపితే కానీ నా కొడుకులకి వేరే వాళ్ళకి చూస్తే ఉగ్రవాద సంస్థల్లో చేరకూడదు అనిపిస్తుంది ఈ జిహాదీ కుక్కలకి.